కానీ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలు ఆయన నోటికి మొక్కాలి. వెనకట కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది? దున్నేవానికే భూమి, తినేవానికే విస్తరి, గీసేవానికే గుండు, ఇక అమ్మను చూడు, ఆవు చూడు, బొమ్మను చూడు, గుద్దో గుద్దు అనేది. కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే. పేదలకు పట్టడి అన్నం దొరికింది, బుక్కెడు బువ్వ దొరికింది, ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యం ద్వారానే. ఈ రాష్ట్రంలో ఎవడు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ రైస్ పెడితేనే పేద సాదాలకి ఇంత బియ్యం దొరికి పట్టడి అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం. అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, అనేక మంచి కార్యక్రమాలు, భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే. కానీ ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది. అది మనందరికీ తెలుసు, చరిత్ర తుడిచేసి పోయేది కాదు. దాని తర్వాత తెలంగాణ పోరాటం, తెలంగాణ రావటం, ఎన్టీఆర్ గారు చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం. ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా వారం లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు పంపించినాం. కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం. ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి? కేసీఆర్ ఓన్లీ 1,00,000 రూపాయలు ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాడు. తులం బంగారం వచ్చిందా? వినబడతలేదు. వచ్చిందా? తులం బంగారం తుస్సుమన్నది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కష్టమంటున్నది. రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతా అంటున్నది. నేను చెప్పిన, అయ్యా అట్లా మాట్లాడే మంత్రి గారు, నీకు అహంకారం ఉన్నది, నీకు కూడా చెప్పున్నది కొట్టడానికి, కానీ రైతుల చెప్పులు చాలా బందోబస్తు ఉంటాయని చెప్పిన నేను. వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు, మాడి మసి అయిపోతారు, ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పిన. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఎక్కడికి పోయింది కరెంటు? బ్రహ్మాండంగా 9 నెలలు 9 సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడికి మాయమైంది? కరెంటు కోతలు ఉన్నాయా? నిన్న ఒక మాట జరిగింది. నేను మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే ఆడ 2 సార్లు కరెంటు పోయింది. నేను చెప్పిన కరెంటు పోయింది అని. మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా లేదా వాళ్ళ అసమర్థతన? పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన. దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, కరెంటు మంత్రి బట్టి విక్రమార్క, ఆయన బట్టి విక్రమార్క కాదు, వట్టి విక్రమార్క, ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాల కోరు, అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాగితం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కార్ ఇష్యూ చేసిండ్రు. కరెంటు కోతలున్నాయి, నీళ్ల కొరత ఉంది, హాస్టల్ మూసేస్తున్నాం, మీరు ఇంటికి పోండి అని చెప్పించండి. దాన్ని పెట్టి మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి ఇయ్యాల, అదే బట్టి విక్రమార్క గారు చూడండి మీ ఘనత ఎంత ఉందో, ఎక్కడో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు, ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన. ఏం చేసిండ్రు తెలుసునా? ఏం చేసిండ్రు? ఆ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్ను ఎందుకు సస్పెండ్ చేయొద్దు అని నోటీస్ ఇచ్చింది. మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు, కానీ కోతలు నిజం కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడ చూసినా వరి కోతలు, ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు. ఇది జరుగుతున్న చరిత్ర. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు, మీరు పరిగెత్తుండ్రి, ఇక ఉరుకుని లగెత్తుండ్రి, పోయి 2 లక్షల రుణం తీసుకోండి, నేను డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ చేసి పడేస్తా అని చెప్పిండు. అయిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కాకపోంగ ఏమైతున్నది? భద్రాద్రి రామయ్య మీద ఒట్టు, బాసర సరస్వతి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు,
ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి? ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు? ఎవరు